మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న క్షణం. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగత సుమాంజలులు పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ నా పేరు భార్గవి. మురళీకృష్ణ వ్యాఖ్యాతలుగా ఇలాంటి కార్యక్రమాన్ని మీకు మధ్యలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ అటు సాంస్కృతిక కదంబానికి ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమానికి మధ్య కావలసినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ముందుకు తోడ్కొని పోతాం. నిరంతర ప్రజాసేవే పరమ లక్ష్యంగా, నిత్య స్ఫూర్తి ప్రదాతగా, చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా మరొక మారు మళ్ళీ ఎన్నికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి. ఇది యావత్ ప్రజానీకం కలలు కన్నటువంటి మహోజ్వలమైనటువంటి రోజు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడులకు, ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి తోటి ప్రజానీకమంతా కూడా ఇవాటి రోజుకే కలలు కన్నారు. తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని విశేషమైనటువంటి అస్త్రంగా, శస్త్రంగా మలుచుకొని అపారమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి నేత మన రాష్ట్రానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అంటే, అగ్రగామిగా నిలవాలి అంటే, యావత్ భారతంలోనే విశేషమైనటువంటి రాజ్యంగా వర్ధిల్లాలి అంటే దానికి ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి జననేత, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంబేద్కర్ ఎవరు? దళిత ఆ ఒక్క పేరు వింటే చాలు లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని వెల్లువిచ్చి జయ జయధ్వానాలు చేసి రాష్ట్రమంతా ఒక ఉవ్వెత్తున ప్రచారంలో మీరంతా సహకరించారు. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇత్యాది పెద్దలందరికీ మీ అందరి సహకారం అందించారు. కొత్తగా ఎంపికైనటువంటి ఆ పెద్దలు ఇవాళ ప్రమాణ స్వీకారం ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూడాలని, మనసారా ఇందులో భాగస్వాములు కావాలని తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ వినమ్రపూర్వకంగా మరొకమారు మీకు స్వాగతం. సప్త సముద్రాలు దాటి ఓటు ఎలా వేసి మన అభిమాన నాయకుడిని గెలిపించుకున్నామో అదే విధిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సప్త సముద్రాలు దాటి ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రులు ఎంతో మంది కార్యక్రమానికి వీక్షించడానికి రాబోతున్నారు. ఇక తారలు దిగవచ్చిన శుభవేళ అంటూ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్